హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలీ వెంకీ వ్లాగ్స్. ఇది వచ్చేసి మా బాబు అక్షరాభ్యాసం వ్లాగ్. ఇది విజయనగరంలో చిన్న బాసర అంటారు సరస్వతీదేవి ఆలయం. ఒకటి హైదరాబాద్లో ఉంది, ఇక్కడ విజయనగరంలో ఇంకొకటి ఉంది. ఈ సరస్వతీదేవి టెంపుల్కి వెళ్ళైతే మేము మా బాబుకి అక్షరాభ్యాసం చేయించాము. చాలా బాగా చేశారు అక్షరాభ్యాసం. అయితే ఎవరైనా వెళ్ళాలనుకున్నా వెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి, మా బాబు ప్రదక్షిణలు చేస్తున్నాడు. పంచ కట్టుకొని ఎలా దండం పెడుతున్నాడు చూడండి, దేవుడికి నమస్కారం చేస్తున్నాడు. ఇలాగా సరస్వతీదేవి విగ్రహం ముందు అందరూ ఎవరెవరైతే అక్షరాభ్యాసం చేయించుకుంటారో వాళ్ళందరూ ముందుగానే టికెట్స్ తీసుకోవాలి. అలా తీసుకుంటే వాళ్ళే ఇక్కడ బ్యాచెస్ వైజ్గా ఉంటాయి. ఇలాగా వాళ్ళు పూజ అనేది చేయిస్తారు. 2 తప్పుకులు ఇస్తారు వాళ్ళే. బియ్యం మనం తీసుకువెళ్ళాలి. పూజ సామాన్లన్నీ అక్కడే ఉంటాయి, కొనుక్కోవాలి. అవి తీసుకువెళ్తే అక్కడ పూజ అనేది చేయిస్తారు. చాలా బాగా అయితే జరిగింది. ఇలా అందరికీ బ్యాచెస్ వైజ్గా ఉంటాయని చెప్పాను కదా. ఒకటి 7:30, ఇంకొకటి టైమింగ్స్ 8:30, ఒకటి 10:30. ఈ 10:30 వరకే చేస్తారు వాళ్ళు పూజ కూడా. చాలా బాగా చేశారు. మేమైతే ఫస్ట్ 8:30కి అనుకున్నాము. అలాగని హడావుడిగా అసలు మేము బయలుదేరేది కూడా చాలా హడావుడిగా బయలుదేరడం. ఇంకా అందుకే నేను కూడా ఏం షూట్ చేయలేకపోయినాను. ఇంకా చాలా హడావుడిగా బయలుదేరి తొందరగా వెళ్ళాము. కానీ మేము వెళ్ళడం కొత్త అక్కడికి. అలా తొందరగా వెళ్ళాము. కానీ పూజ అయితే మాకు 10:30 బ్యాచ్కే ఇచ్చారు. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరు ఉండడం వల్ల మాకు అలా టైమింగ్స్ కూడా మార్చారు. కానీ మనము ఏ టైంకి అయితే టికెట్ తీసుకున్నామో ఆ టైంకే వాళ్ళు చేస్తారు. మేము టికెట్ కూడా ముందేం తీసుకోలేదు, అక్కడికి వెళ్ళినాక వాళ్ళు ఇచ్చారు. పూజ అయితే చాలా బాగా జరిగింది. కొంచెం బుద్ధితనం, ఆవశీసాల వయసులో పలకించి ఆడుకునే వయసులో అక్షరాలు చూపిస్తున్నాం. మా బాబు అక్షరాభ్యాసం అయితే 4th date 4th month 2024 పడింది. ఆ రోజు అంత మంచి రోజు అనేసి చాలా ముహూర్తాలు కూడా ఆ రోజే ఉన్నాయి. ఎక్కువ మా అమ్మ వాళ్ళు కూడా రాలేకపోయినారు, ఎందుకంటే వాళ్ళకి ఈ ముహూర్తానికి ఇంట్లో కొంచెం పనులు ఉండేవి, రాలేకపోయినారు. మేము ఒక్కలమే వెళ్ళి ఇంకా అలా చేసుకొని అయితే వచ్చేసాము. అక్కడ వాళ్ళే సరస్వతీదేవి ఫోటో, స్లేటు ఈ 2 వాళ్ళే ఇస్తారు, మనమేం పే చేయక్కర్లేదు. ఆ పూజ అయితే మాత్రం చాలా బాగా జరిగింది. వీడియో పోస్ట్ చేయడం కూడా చాలా లేట్ అయిపోయింది, అసలు నాకు కుదరలేదు. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా పాత వీడియోస్ని చూసి లైక్ చేయండి. బియ్యం పళ్ళ మగవాళ్ళు ఒళ్ళో పెట్టి ఆడవాళ్ళు పట్టుకోండి. పసుపు కొమ్మలు 3 బియ్యంలో పెట్టండి. బియ్యంలో పలక తీసి పక్కన పెట్టుకోండి. పిల్లల చేతికి ఒక పసుపు కొమ్మ ఇచ్చి వారి చెయ్యి మగవారు పట్టుకోండి. పిల్లల చేతికి ఒక పసుపు కొమ్మ ఇచ్చి వారి చెయ్యి మగవారు పట్టుకోండి. వారి అంటే 2 గేదెలు గీయాలి. మొదటి గడి ఫోటో, రెండవ గడి మధ్యలో, మూడవ గడి నీవేపున్నది. మొదటి గడిలో మొదటి పసుపుతో, రెండవ గడిలో రెండవ పసుపుతో, మూడవ గడిలో మూడవ పసుపుతో రాయించాలి. ఇటు బోర్డు మీద అటు బోర్డు మీద పలక మీద చెప్తున్నాం. ఇష్ట దైవాన్ని మూడవ పసుపుతో సిద్ధం నమః, పసుపుతో సిద్ధం నమః. బియ్యంలో మొదటి వాక్యం రాయించండి, ఓం నమః. రెండవ పసుపుతో శివాయ. ఇక్కడ వాళ్ళు పూజ చేపిస్తున్నప్పుడు మీకు గుర్తుగా ఉండాలి కదా మీ పిల్లల అక్షరాభ్యాసము అనేసి ఒక ఫోటో కానీ చిన్న వీడియో కానీ తీసుకోమన్నారు. మేము అలా వీడియో ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇది షూట్ చేసేదంతా ముందుగానే అక్కడ పెట్టేసుకున్నాము ఫోన్ అనేది.
అంతే తప్ప అలాగా చూసుకొని అయితే లేము. మరియు అక్షరాలు మొదటి అక్షరం ఏమిటి? మొదటి అక్షరం, రెండవ అక్షరం, రెండవ ఆ ఉంటాయి కాబట్టి అమ్మ తర్వాత రెండవగా ఆ ప్రయత్నం జరిగింది. రెండు చేతులు నేల మీద పెట్టండి. చెప్పండి. సభాయ నమః, గురుభ్యో నమః, చెప్పండి. 30 నిమిషాలు కూర్చోడం జరిగింది. 4 విధాలు మీకు నచ్చితే మరొకరు చెప్పండి. ఈ చెప్పింది 2 సార్లు చెప్పడం వల్ల కానీ, చాక్లెట్ పంచడం వల్ల కానీ, మా వల్ల మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే మాకే చెప్పండి. 2 కమలపాకులు మొత్తం చక్కెర చేతిలో తీసుకోండి. 2 ఆకులు మొత్తం చక్కెర చేతిలో తీసుకోండి. ఆ నైవేద్యం పెట్టిన ఖర్జూరం పూజ అంతా అయిపోయినాక ఇలా స్లేటు ఆ సరస్వతీదేవి ఫోటో తలపైన పెట్టి ఆ గుడి చుట్టూ ప్రదక్షిణ చేపిస్తారు ఒకసారి. ఇలా పిల్లలందరికీ వాళ్ళ తలపైన అనేది పెట్టించి చేపిస్తారనమాట. ఫైనల్లీ అక్షరాభ్యాసం అయితే అయిపోయింది. అలా దర్శనం చేసుకొని మేము తిరిగి ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. చాలా ఎండగా కూడా ఉండేది అప్పుడు. మీలో ఎవరైనా కూడా అక్షరాభ్యాసం చేయాలనుకుంటే ఈ టెంపుల్కి వెళ్ళండి. చాలా బాగా చేస్తున్నారు, చాలా బాగుంది. రిటర్న్ మేము ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. మా వీడియోని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పూజ అయితే చాలా బాగా జరిగింది. మీరు కూడా వెళ్ళండి.